సూపర్ పవర్స్ ఇచ్చి వీళ్ళని తీసుకుంటా. మరి ఒక జడ్జికి ఫుల్ పవర్స్ ఇచ్చి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చి మీరు అపెక్స్ కౌన్సిల్లో దొంగలు, అపెక్స్ కౌన్సిల్ సరిగ్గా ఆపరేట్ చేస్తలేరు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి ఉన్న అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో మరి ఆయన కంట్రోల్ తీసుకొని నడపాలి. ఇది ఆయన చెప్పినట్టు నడవాలి. ఇల్లీగాలిటీ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చిందంటే ఆయన చెప్పిండా మీరు చేసిండ్రా? జీవన్ రెడ్డి ఎందుకు ఆపరేట్ చేస్తున్నాడు? జీవన్ రెడ్డి రిప్రజెంట్ చేసే క్లబ్ తప్పు. ఇప్పుడు మొన్నటి ప్రెస్ మీట్కి సంబంధించిన 4 పేర్లు చెప్తా. ఈ 5 పేర్లు చెప్తా. ఆగంరావు, శేషనారాయణ, అంబట్రాయుడు, చాముండేశ్వరనాథ్, జీవన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి. వీళ్ళు నడుపుతున్నారు ఆర్గనైజేషన్. ఈ గవర్నింగ్ కౌన్సిల్ అన్అఫిషియల్ అయినప్పుడు మీరు చేసే యాక్టివిటీ అంతా అన్అఫిషియల్. అపెక్స్ కౌన్సిల్లో వాళ్ళ పవర్స్ సూపర్ పవర్ అంటే సూపర్ సీడ్ చేసుకుంటా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకా గవర్నింగ్ కౌన్సిల్ ఈ అపెక్స్ కౌన్సిల్ ఎట్లా పనిచేస్తుంది? మీరెందుకు మాట్లాడుతున్నారు? తర్వాత అంబట్రాయుడు ఇవాళ సెలక్షన్ కమిటీస్ కరప్షన్కు అంబట్రాయుడుకు సంబంధం ఏంది? ఇప్పటిదాకా మేము మాట్లాడలే. ఇప్పుడు క్లియర్గా మీ ముందు వస్తున్న మీడియా ద్వారా పబ్లిక్ తెలవాలి. అంబట్రాయుడు మొన్న ఏదో అన్నాడంటే నేను ఏమి హాండోరియంగా చేస్తున్నా, నేను డబ్బులు తీసుకుంటలేదు అన్నాడంట. 2-3 విషయాలు చెప్తా ఈయన కరప్షన్కి ఎట్లా చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబట్రాయుడు అపాయింట్మెంట్ ఇల్లీగల్. జనరల్ బాడీ అప్రూవల్ తోటి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి కొన్ని అప్లికేషన్లు తీసుకొని దానిలో ఉన్న బెస్ట్ పర్సన్ని ఆయన ఉన్న రోల్కి అపాయింట్ చేయాలి. ఆ ప్రాసెస్ జరగలేదు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ తప్పు. ఆయన చేసే అపాయింట్మెంట్లు మళ్ళీ తప్పు. ఎలిజిబిలిటీ లేని సెలక్షన్ కమిటీలు పెడుతున్నాడు. వాళ్ళు ఇవాళ TG20లో చాలా కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. డిస్ట్రిక్ట్స్ పేరు మీద ఏదైతే టీంలు ఉన్నాయో అవన్నీ విత్డ్రా చేసుకోవాలి, లేకుంటే రూల్ 31 కోర్టు ద్వారా కానీ BCCI ద్వారా కానీ ఈ రూల్ 28 and 30 కంప్లై కాలేదని మీరే మీరు ఇచ్చే డాక్యుమెంటేషన్ తోటి ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవగానే రూల్ 31 రాగానే ఈ HCA డీరికగ్నిషన్, ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఎండోర్స్మెంట్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ అంబట్రాయుడు అందరూ లైఫ్ టైం బ్యాను, సస్పెన్షను, పెనాల్టీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జిమ్ఖానా గ్రౌండ్లో జస్టిస్ నాగేశ్వరరావు గారి రిపోర్ట్లో అప్పుడు October 29, 2023 వచ్చిన రిపోర్ట్ ప్రకారం జిమ్ఖానా గ్రౌండ్లో ఒక రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఇట్ హెస్ బీన్ లేడ్ అవుట్ 29 years since its poor condition అంటే జిమ్ఖానా గ్రౌండ్ పాయింట్ అవుట్ బై BCCI 29 ఏళ్ల నుంచి జిమ్ఖానా గ్రౌండ్ పూర్ కండిషన్లో ఉంది అని చెప్పింది. కాబట్టి అవుట్ ఫీల్డ్ అంతా ఫుల్ ఆఫ్ వీడ్స్, వాటర్ సంప్ నాట్ క్లీన్, ఇవన్నీ ఉన్నాయి, చాలా అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకటి హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఇట్లాంటివన్నీ సరిగా ఫంక్షన్ కావట్లేదని వీటన్నింటిని రిపేర్ చేసినాము, కొన్ని కోట్ల రూపాయలు పెట్టినామని రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ జిమ్ఖానా గ్రౌండ్కు మీడియా మిత్రులు పోయి చూడాలి. మళ్ళీ రిపేర్లు, మళ్ళీ ఏదో షెడ్లు వేస్తున్నారట, అక్కడ ఏదో బాత్రూమ్లు కడుతున్నారట. మరి 3 ఏళ్లలోనే అంతకుముందు చేసిన డెవలప్మెంట్ ఎక్కడ పోయింది? మీరు తూతు మంత్రంగా డబ్బులు కొట్టేయడానికి అంబట్రాయుడు నేతృత్వంలో జరుగుతుందా? ఇది జస్టిస్ నవీన్ రావు గారి నేతృత్వంలో జరుగుతున్నదా? జీవన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నదా? లేకుంటే గవర్నింగ్ కౌన్సిల్ నేతృత్వంలో జరుగుతున్నదా? దీనికి బాధ్యుడెవడు? ఈ దొంగ లెక్కలకు మీరు ఇల్లీగల్గా అపాయింట్ చేసిన కమిటీలకు సంబంధించిన ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరూ నేను అలిగేషన్ చేస్తున్నా కరప్షన్ చేస్తున్నారు కాబట్టి డబ్బులు తీసుకొని అపాయింట్మెంట్లు చేస్తున్నారనే ఒక అపవాదు ఉన్నది. అది నిజం కాదు అంటే ప్రాసెస్ ప్రకారం చేయండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ TG20లో సెలెక్ట్ అయిన ప్లేయర్లు ప్రతి జిల్లా పేరు తీయండి, వాడి మొత్తం పొట్టు పూర్వోత్తరాలు, వాడు చదువుకునే కాలేజు, లీగ్ ఎందులో ఆడిండు, మీరు వరంగల్ టీంలోనో మెదక్ టీంలోనో లేకుంటే మీరు పాలమూరు టీంలోనో ఆడిచ్చే ఏదైతే జిల్లాల పేరు మీద 2-3 తీసుకున్నామని చెప్పిన ప్లేయర్లు యాక్చువల్గా ఆడే లీగ్ హైదరాబాద్ లీగు. వాడు హైదరాబాద్ క్రికెటర్ అవుతాడు. తెలంగాణ జిల్లాల్లో ఓపెన్ సెలక్షన్ అని పెట్టి మీరు చేసినామని చేసి హంబక్కు ఆ రిజిస్ట్రేషన్ డేటా వెబ్సైట్లో నుంచి ఎందుకు తీసేసారు? 5,000 మందితో సెలక్షన్ చేసినామని చెప్తారు. 22,000 మంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? మీరు ట్రాన్స్పరెన్సీ కనుక మెయింటైన్ చేసినట్టయితే ప్రాసెస్ ప్రకారం పోవడానికి భయం ఎందుకు? జనరల్ బాడీ మీటింగ్ పెట్టి గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకోండి, ఎలక్షన్ పెట్టుకోండి. జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవల్ తీసుకొని అంబట్రాయుడు క్వాలిఫికేషన్ ఉంటారు, నోటిఫికేషన్ పిలవండి. వెంకటపతిరాజు, అంబట్రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా, శివలాల్ యాదవ్, హర్షదేవ్, పాత క్రికెటర్లు, రంజీ ట్రోఫీ 40, 50, 50 పైన రంజీ ట్రోఫీ